ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సూక్ష్మ పోషక లోపాలను తగ్గించాలంటే మెరుగైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం అత్యంత అవసరమని ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్క్ హయాత్ హైదరాబాద్లో టెక్నోసర్వ్ ఆధ్వర్యంలో మిల్లర్స్ ఫర్ న్యూట్రిషన్ కేసీపీ న్యూట్రిషన్ సహకారంతో అన్లాకింగ్ మార్కెట్ పొటెన్షియల్ అడ్వాన్సింగ్ ఫోర్టిఫైడ్ రైస్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీపీ న్యూట్రిషన్ రూపొందించిన పోషక విలువలు కలిగిన 5 కిలోల ఫోర్టిఫైడ్ బియ్యం ఉత్పత్తులను సంస్థ సీఈఓ శ్రీ వైష్ణవితో కలిసి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. సంస్థ సీఈఓ శ్రీ వైష్ణవి మాట్లాడుతూ ప్రజాదరణ పొందిన కులం హెచ్ఎంటీ, సోనా మసూరి వంటి బియ్యం రకాల్లో పోషక విలువలు అధికంగా ఉండే ఫోర్టిఫైడ్ ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ ఉత్పత్తులను అందిస్తున్నామని చెప్పారు. న్యూట్రిపోషన్ ఏదైతే మల్టీవిటమిన్ రైస్ రేంజ్ లాంచ్ అయిందో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆల్ రైస్ కన్స్యూమర్స్కి ఇట్ విల్ బి ఎ బూన్ అని చెప్పి నేను భావిస్తూ ఐ సిన్సియర్లీ pray for hope that your business venture is a huge success and I'll just రెండు మూడు విషయాలు నేను నా దృష్టికి వచ్చిన విషయాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ స్టేట్ ఇన్ ద కంట్రీ నౌ. నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభతో జిల్లాకు వచ్చింది ఏమీ లేదని, సీఎం ఎప్పుడొచ్చినా తిట్లు తప్ప మాకొచ్చిందేమీ లేదని భావన ప్రజల్లో ఉందని, కేసీఆర్ వస్తే నిధుల వరద, రేవంత్ వస్తే బూతుల కంపు వస్తుందని జనం అనుకుంటున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జి జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుండి నల్గొండ జిల్లాకు చేసిందేమీ లేదని, ఇక కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిందేనని స్పష్టం చేశారు. నిన్న నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ కుర్చీల ముందట వాంతి చేసుకొని పోయారని ఎద్దేవా చేశారు. మూసీ కంపును మించిన కంపు సీఎం నోటి నుండి వస్తోందని, సబ్జెక్ట్ లేనోడు సంస్కారం లేనోడే వ్యక్తిగతంగా తిట్లు అందుకుంటాడని, రేవంత్ రెడ్డి స్థాయికి మేము దిగజారబోమని స్పష్టం చేశారు. మేము మూసి కంపుతోనే చచ్చిపోతున్నాము అని అంటే నీ నోటి నుంచి వచ్చిన కంపు ఇంకా దరిద్రం వాసన చేసిపోతుంది. ఆడ వచ్చినప్పుడల్లా మూసి కంపుకు మించిన కంపు కొడుతుంది నీ అసహ్య మాటల వల్ల. దేనికి వస్తావు? ముఖ్యమంత్రి అంటే పర్యటనలు దేన్ని పెడతాడు? ప్రజలకి ఏం చెప్తాడు? ఏం సందేశం ఇస్తాడు? ఎస్ఎల్బీసీ గురించి మాగినావు, పోయినసారి ఏం మాట్లాడినావో ఇప్పుడేం మాట్లాడినావో అందరికి గుర్తుంది జిల్లా ప్రజలకి. రేవంత్ రెడ్డి, నువ్వు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు చేసిన ద్రోహానికి, నువ్వు చేసిన మోసానికి. తొక్కితే నువ్వు కాంగ్రెస్లో తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దొక్కినామేమో, కానీ కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. కేసీఆర్ తొక్కాలనుకుంటే ప్రభుత్వంలోకే రావాల్సిన అక్కర కూడా ఏం లేదు. నిజమే, కేటీఆర్ పర్యటనల మీద ఏడుస్తున్నావు. ఒకసారి కేటీఆర్ ఇన్కమిటీని సిఐడీల వీడియో పెట్టుకో, తెలుస్తుంది ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు. దారెంబడి పోతుంటే కార్లో పోయేటోళ్ళు కావచ్చు, బస్సులో పోయేటోళ్ళు కావచ్చు, ఆటోలో పోయేటోళ్ళు కావచ్చు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు కావచ్చు, భార్య పిల్లలతో పోయేటోళ్ళు కావచ్చు, హాయిగా వచ్చి ఎట్లా విజ్ చేస్తున్నారు, ఏ రకంగా ఫోటోల కొరకు అడుగుతున్నారు. హైదరాబాద్లో పోతుంటే అపార్ట్మెంట్ల నుంచి వెళ్ళి ప్రజలు ఎట్లా, మహిళలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మళ్ళీ మీరే రావాలని. నీ పర్యటన ఒకసారి చూసుకో, నేను నల్గొండ పర్యటన చూసుకో. దేశంలో ఇప్పటి వరకు 8 సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరిగిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బోధన్ నియోజకవర్గాల్లో ఏడాదిలో 7,000 ఓట్లు తీసేశారని, ఈ విషయంపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సో ఇప్పుడు ఓవరాల్గా కొడంగల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు ఏంటంటే కొడంగల్ టు కొడంగల్ 22,000, సేడం టు కొడంగల్ 11,000, టోటల్ కలిపితే 33,433 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మొన్న గెలిచిన మార్జిన్ ఎంత? 32,532. అంటే ఒక ఎన్నికల రిజల్ట్ను ప్రభావితం చేసేంత డూప్లికేట్ ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరంన్నరలో ఓన్లీ 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషన్ను అన్ఫేర్గా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం ప్రజల మధ్యలో వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మాకు రిజల్ట్ ఇవ్వాలి. ఈ సెడం టు
కొడంగల్ కూడా నేను మీకు కొన్ని నేమ్స్ కూడా చదివి చెప్తా, ఎందుకంటే మాకు ఫొటోస్ లేకుండే కాబట్టి నేమ్సే చూడాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భీమన్న ఇక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్పేట్ సర్వే నంబర్ 1లో హైడ్రా చేపట్టిన కూల్చివేతల నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వారికి ధైర్యం చెప్పి పేదల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులతో నేరుగా మాట్లాడిన ఆయన తమ ఇళ్లను కోల్పోయిన కుటుంబాల ఆవేదనను విన్నారు. కన్నీటి పర్యంతమైన బాధితులను ఆయన ఓదార్చారు. పేదల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు కొనసాగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల నిరుపేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఈటెల రాజేందర్ ఆరోపించారు. పేదల శాపం ప్రభుత్వానికి తగులుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సర్వే నంబర్ 1 ఆర్కియాలజీ ల్యాండ్ అని కొంతమంది అంటున్నారు, ప్రైవేట్ భూమి అంటున్నారు. ఇక్కడ గత అనేక సంవత్సరాలుగా హమాలీ పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఆటో నడిపే వాళ్ళు కావచ్చు, ఇళ్లల్లో పనిచేసి బతికే వాళ్ళు కావచ్చు, కంపెనీలలో 10,000కో నౌకరీ చేసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ తక్కువకు వస్తుంది. ఏ బ్రోకర్లు అయితే, ఏ ల్యాండ్ గ్రాబర్లు అయితే ఇవాళ తక్కువకి ఇస్తున్నామని చెప్తే పేదవాళ్ళు కదా మా ఇల్లు కూల్ చేస్తారని చెప్పి 60 గజాలు, 50 గజాలు, 70 గజాలు చొప్పున వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నారు. వాళ్ళు ఒక తరం రక్తాన్ని చెమటగా మార్చి ఒక ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఇవాళ ఇల్లు కట్టుకుంటే ఇదంతా కూడా ఆర్కియాలజీ ల్యాండ్ అని చెప్పంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఆనాడు లేఅవుట్ చేస్తున్నప్పుడు ఏం చేసినావు నువ్వు? ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అని కనపడలేదా? ఇవాళ నువ్వు చేయాల్సిన పని, నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, ఆనాడు ఎవరైతే ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అయినప్పటికీ కూడా దొంగతనంగా లేఅవుట్ చేసి ఇలా అమ్మినరో, డబ్బులు తీసుకొని అమ్మినరో, వాళ్ళ దగ్గర వసూలు చేసుకునే ప్రయత్నం చేయ తప్ప పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రెండవది, ఏ పేదవాళ్ళు అయితే ఇంకా ఎల్లక వాళ్ళు కట్టుకోలేదో 50 గజాలు. తెలుగు సాహిత్యం, సినీ రంగంలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ముల్లపూడి వెంకటరమణ స్మృతులను మరోసారి గుర్తు చేస్తూ అక్షజ్ఞ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో ముల్లపూడి కుటుంబ సభ్యుల సౌజన్యంతో 50 ఏళ్ల భక్త కన్నప్ప చిత్ర ప్రత్యేక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు అక్షజ్ఞ పబ్లికేషన్స్ ప్రచురించిన గిరీశం లెక్చర్లు, 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు, భక్త కన్నప్ప వెండితెర నవల పుస్తకాలను ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే హాస్యానందం మాసపత్రిక నిర్వహించిన ముల్లపూడి వెంకటరమణ సింగిల్ పేజ్ హాస్యకథల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, శాంతా బయోటిక్స్ వ్యవస్థాపకుడు కేఐ వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ ఛాయాగ్రాహకుడు దర్శకుడు ఎస్ గోపాల్ రెడ్డి, ఛాయాగ్రాహకుడు ఎంవి రఘు, ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ సివిఎల్ఎన్ ప్రసాద్, హాస్యానందం మాసపత్రిక ఎడిటర్ రాము తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత ముల్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా 3 పుస్తకాలు వారు తీసిన భక్త కన్నప్ప నవల, అలాగే 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు, గిరీశం లెక్చర్స్ ముల్లపూడి వెంకటరమణ గారు రాసినవి. ఆ 3 పుస్తకాలు కూడా పునర్ముద్రించి ఆవిష్కరించడం జరిగింది. వరప్రసాద్ రెడ్డి గారు, నేను కలిసి ఆ 3 పుస్తకాలను ముల్లపూడి శ్రీదేవి గారు, వెంకటరమణ గారు, సత్యమ్మ కలిసి ఆవిష్కరించడం జరిగింది. తర్వాత భక్త కన్నప్ప ప్రదర్శన చాలా ముల్లపూడి వెంకటరమణ గారు ఆ రోజుల్లో బుడుగుని సృష్టించి సీగాన పశునాంబ బుడుగు అనే క్యారెక్టర్లు ఆ రోజుల్లో మరి మా చిన్నతనం కన్నా ముందే ఆ క్యారెక్టర్లో. మహంకాళి బోనాల జాతరను పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో డెక్కన్ మానవ్ సేవా సమితి ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి తమ సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 19న నిర్వహించే శతాబ్ది సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ బోనాల సందర్భంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు డెక్కన్ మానవ్ సేవా సమితి ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏర్పాట్లను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంతమంది ఫోన్లో మెసేజ్ చేసినా చూసుకోకపోతుండొచ్చు, కాబట్టి అందరికీ మెసేజ్ చేయండి. అట్లనే ఆ గుడికి సంబంధించినటువంటి పోతురాజులు కానీ, ఆ గుడి ట్రస్టీ, ఆ కుటుంబ పాత్రలు ఉన్నాయి, వాళ్ళని కూడా పిలవండి. పిలిచి ఆ రోజు కూర్చొని డిసైడ్ చేద్దాం. అందరి ఆలోచన ఏమున్నది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఈసారి ఏంటంటే మనం అందరము యూనిటీగా ఉండి కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరిగితే మనం అందరం ఎదుర్కొంటాం. 100%. నేను 1000 ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఉన్న లక్షలాది మంది చాలా ప్రాంతాలలో చూస్తారు, వాళ్ళకి ఇబ్బంది జరగదు. స్థానికంగా ఉండే వాళ్ళకి అసలు ఇబ్బంది జరగదు. స్థానికంగా ఉండే ఆర్గనైజేషన్ మెయిన్గా మీ దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ వాళ్ళ పాత్రనేమో సరే ముందు రోజు తెల్లారి మరుసటి రోజు ఈ 24 గంటలు 24 గంటలు దగ్గర 60-70 గంటల పాత్ర ఉంటుంది. కాబట్టి దానికి ఏ పద్ధతులు చేస్తాం. రెండవది దక్కన్ మానవ సేవా సమితి అందరి బ్యాచ్లు కూడా అసోసియేషన్ ద్వారానే మనం చేసుకోవాలి. స్థానిక R&B అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ బీజేపీ ఎంపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీగా కుటుంబ రాజకీయాలకు భిన్నంగా వ్యవహరిస్తుందని భావించామని, కానీ ప్రస్తుతం ఆ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే అధ్వానంగా మారిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. మా మీద దాడి, గొంతు లేపినప్పుడు మా మీద దాడి, ఇది సైన్సం. మేము ఏదో భక్తులు ఏదో పూజ చేస్తారు, బొట్లు పెట్టుకుంటారు కాదు. మీరు కట్టెలు పట్టుకుంటే మేము కూడా కట్టెలు పట్టుకుంటాం. ఏంది సర్పంచ్ మీద దాడి? ఏంది? ఎవడు వీడు కాంగ్రెస్ వాడా? వీడు రౌడీ షీటర్. వీడి చేట్ల చూడు కట్టె ఉన్నది, వీని చేట్ల కత్తి కాదు కత్తి. మా సర్పంచ్ మీద పడ్డాడు. వీడెవడు? కావలి కాశీరామ్ అంట. నీ సర్పంచ్ ఓడిపోయిండు. ఇంకోడెవడు? కావలి ప్రకాష్ అంట. మా సర్పంచ్ బీల్లర్ రాజు మీద దాడి, చాకులు తీసుకొని. మళ్ళీ కేసు ఎవరి మీద వేయాలయ్యా? ఉల్టా మా సర్పంచ్ మీద కేసు. ఎస్సీ అట్రాసిటీ కేసు అట. ఎస్సీ అట్రాసిటీ. ఓ క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎట్లా పడతాడు? కేసు గంటల కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళేమో ఫ్రీ అంట. ఎట్లా చూసాము. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ మెంబర్ దేపా భాస్కర్ రెడ్డి. కేటీఆర్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చి అనంతరం మహేశ్వరంలో కేటీఆర్ మరియు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిష్టి బొమ్మలను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రోడ్డుపై దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మహేశ్వరంలో బహిరంగ సభలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ మెంబర్ దేపా భాస్కర్ రెడ్డి. దొంగకు ఇంకో దొంగ తోడైనట్టుగా గతంలో మనం పిలిచేవాళ్ళం సోదరిమణిని, కానీ ఈరోజు పిలవడానికి కూడా మా దగ్గర నోరు రావట్లేదు. ఈరోజు మరి సబితా ఇంద్రారెడ్డి గారు సర్ ప్రోగ్రాంలో పాల్గొన్నది. ఆమె మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో 17,000 కంపెనీలు తీసుకొచ్చిందంట ఆమె. నేను ఛాలెంజ్ చేస్తానని ఈరోజు ఇక్కడి నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలో 1700 నువ్వు తీసుకొచ్చినట్టయితే కనుక మేము కాంగ్రెస్ పార్టీ నుంచి సన్యాసం పుచ్చుకుంటామని చెప్పి తెలియజేస్తానని ఈరోజు నేను. ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తావని సబితా ఇంద్రారెడ్డి గారు నేను క్వశ్చన్ ఇస్తున్నాను ఈరోజు. మరి అదేవిధంగా గతంలో ఫార్మాసిటీ రైతుల కోసము కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు పోరాటం చేసిన మా తరపు నుంచి మా వెంబడి నిలబడ్డావు. రైతులు అన్యాయం అయిపోతున్నారు, ఫార్మాసిటీ వద్దని చెప్పావు. మాతో పాటు ధర్నాలు చేశావు, రస్తారోకాలు చేశావు, అన్నీ చేశావు.
మరి మా నాయకుడు రేవంత్ అన్న గారు వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాల దృష్టిలో పెట్టుకొని ఈ ఫార్మాసిటీ వద్దు, గ్రీన్ ఫార్మా తీసుకురావాలి, అదొక పార్ట్, మిగతాది కూడా ఫ్యూచర్ సిటీ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాడు. డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వద్ద స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోకి ప్రవేశించేందుకు బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డంపింగ్ యార్డ్కు సంబంధించిన జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, భారత్ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు క్యామా మల్లేష్ పాల్గొని ఆందోళనకు మద్దతు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ది మాస్టర్ మైండ్ స్కూల్ను ఎం రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ నేటి కాలంలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఉందని అన్నారు. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తూ ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం పుస్తక విద్య మాత్రమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి సంస్కారం, నైతిక విలువలు కూడా బోధించాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందని ఆయన అన్నారు. ఎవరైనా ఖరాబ్ అయిపోతే, ఎవరైనా పిల్లలు చెడిపోతే, ఎవరైనా సమాజంలో తప్పు పని చేస్తే పెద్ద మనుషులు ఏమంటారంటే ఎవరో నీకు చదువు చెప్పింది అంటారు. సో మొట్టమొదటి తిట్టుబడేది ఎవడంటే టీచరే తిట్టుబడతాడు. పిల్లోడు నిజంగా తప్పు చేసిండు అనుకోరు, ఏదైనా దొంగతనం చేసిండు అనుకోరు, చిన్న దొంగతనమే, సైకిల్ దొంగతనమో లేకపోతే ఒక చాక్లెట్ దొంగతనమో లేదా పెన్సిల్ దొంగతనమో చేసిండు అనుకోరు, స్కూల్కి వస్తున్నప్పుడు కంట్రోల్ చేయాల్సింది ఎవరంటే టీచర్లే కంట్రోల్ చేయాలి. స్టూడెంట్ సైకాలజీ ఏంటి అనేది అమ్మ నాన్న కంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరికి తెలుస్తుంది? టీచర్లకే తెలుస్తుంది. అందుకని చిన్నప్పుడు తప్పు చేస్తే మీరు కంట్రోల్ చేయలేదు అనుకోండి, ఆ చిన్న తప్పులే పెద్దగా అయిన తర్వాత పెద్దగా అయిపోయింది. నేను వృత్తిరీత్యా వకీళ్ళు కూడా ఒక చిన్న కేసు గురించి చెప్పి నేను నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఒక దొంగకి దొంగతనం చేసింది అనేటువంటి కేసు లోపల శిక్ష పడుతుంది, 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడుతుంది. జనరల్గా వారానికి 2 ములాఖతులు ఉంటాయి, జైల్లో ఉన్న వాళ్ళని కలుస్తాను. వాళ్ళమ్మ వాళ్ళని చూస్తే పోతుంది, జైల్లో ఉన్న కొడుకుని చూద్దామని వాళ్ళమ్మ జైలుకి వస్తుంది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదర్ నగర్ డ్రీమ్ వ్యూ కాలనీలోని ఇగ్నైట్ విద్యా సంస్థల క్రీడా ప్రాంగణంలో యోగా దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యోగా గురువు జగన్ గురూజీ, క్రికెట్ వ్యాఖ్యాత ఎంఎస్కే ప్రసాద్, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులకు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. జగన్ గురూజీ ప్రత్యక్షంగా హఠయోగా, ప్రాణాయామం, యోగా నిద్ర, సూర్య నమస్కారాలు వంటి ఆసనాలను ప్రదర్శిస్తూ శిక్షణ అందించారు. ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్, ఈరోజు మన మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న డ్రీమ్ వ్యూ కాలనీలో ఇంటర్నేషనల్ యోగా డే 2000 మెంబర్స్తో, స్టూడెంట్స్ తోటి, పేరెంట్స్ తోటి జగన్ గురూజీ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాము. ఈరోజు మనకి స్పెషల్ గెస్టులుగా ఎంఎస్కే ప్రసాద్ గారు, అలాగే హోలిస్టిక్ హాస్పిటల్ చైర్పర్సన్ తుషారా మేడం గారు, లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ రాజశేఖర రెడ్డి గారు, కేపీహెచ్ సర్కిల్ రాజశేఖర రెడ్డి గారు అండ్ మియాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారు వచ్చారు. ఇది మాత్రం చాలా అద్భుతం జరిగిందండి ఈరోజు. యాక్చువల్గా ఏంటంటే యోగా అంటే అందరికీ అభిప్రాయం ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఎక్సర్సైజ్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ అండి. ఇది యోగా అంటే ఏంటంటే టోటల్గా ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ అవుతుంది యోగా వల్ల. ప్రత్యేకంగా ఒక్క వారం పాటు హైదరాబాద్ మహానగరంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరోగ్య సాధనా సభలు,
అందులో భాగంగా ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ అండ్ కాలేజెస్ వారు, స్కూల్స్ వారు ఈరోజు సుమారు 2000 మంది విద్యార్థులతో, కాలనీ ప్రముఖులతో యోగా ప్రముఖ కార్యక్రమాన్ని ప్రవేశం జరిగింది. అలానే ఈరోజు ప్రపంచానికి సనాతన భారతీయ ఋషులు అందించిన మహత్తరమైన సాధన యోగ సాధన. దేశంలోనే ప్రముఖమైన హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ కు హైదరాబాద్ వేదిక కానుంది. జూలై 9 నుంచి 3 రోజుల పాటు నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఫ్యాషన్ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బంజారా హిల్స్ లో నటి స్రవంతి మోడల్స్ తో కలిసి ఎగ్జిబిషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖ డిజైనర్లు, వివిధ బ్రాండ్లకు చెందిన దుస్తులు, ఆభరణాలు, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫ్యాషన్ ప్రియులకు ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నేను శ్రవంతి చొక్కారప్పు. సో మనందరి ఫేవరెట్ ఎగ్జిబిషన్ హై లైఫ్ ఎగ్జిబిషన్ ఈజ్ బ్యాక్ అగైన్ ఇన్ హైదరాబాద్. జూలై 9th, 10th, 11th హెచ్ఏసిసి నోవెటల్లో చాలా గ్రాండ్గా ఉండబోతుంది. సో జూలైలో రానున్న ఫెస్టివల్స్ బోలెడ్ ఉన్నాయి. ఆగస్టులో వరలక్ష్మి వ్రతం కానివ్వండి, అలాగే వినాయక చవితి, ఇలా ఫర్ ఎవర్ ఫెస్టివల్స్ ఉంటూనే ఉన్నాయి. హై లైఫ్ ఎగ్జిబిషన్ అంటే మీ అందరికీ తెలుసు, ఆడవాళ్ళకి సంబంధించిన శారీస్ కానివ్వండి, జ్యువెలరీ, డెకోర్ ఐటమ్స్, యాక్సెసరీస్, ఇలా బోలెడ్ అన్ని ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 350+ డిజైనర్స్ ఎగ్జిబిట్ చేయబోతున్నారు. లెహెంగాస్, ఇలా బోలెడ్ అంత కలెక్షన్ ఉండబోతుంది ఈసారి. సో మీరు అందరూ మిస్ అవ్వకుండా జూలై 9th, 10th, 11th హెచ్ఏసిసి నోవెటల్కి వచ్చి మీకు నచ్చిన చీరలు, జ్యువెలరీ షాపింగ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ మరోసారి ఫ్యాషన్ ప్రపంచానికి కేంద్ర బిందువుగా నిలిచింది. కొత్త మోడల్స్, డిజైనర్లు, ఫ్యాషన్ ప్రేమికులకు ప్రతిభను చాటుకునే వేదికగా వోగ్ ఫ్యాషన్ వీక్ 2026 నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వేడుక విశేష ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ సోమాజిగూడలోని హోటల్ కాత్రియాలో నిర్వహించిన వోగ్ ఫ్యాషన్ వీక్ 2026లో ప్రముఖ మోడల్స్, డిజైనర్లు, ఫ్యాషన్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు ఫ్యాషన్ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనే వారికి ఈ కార్యక్రమం చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని నిర్వాహకులు తెలిపారు. The Vogue Fashion Walk 2026 is consisting something extra. You know, when you go to the market, you will see a lot of kind of butters, right? But Amul is Amul, right? So that is the thing. The startup fashion walks are so many here, but Vogue Fashion Walk 2026 is like Amul butter, one and only, right? Okay, so here we are seeing all new faces. They are hitting the ramp today, and Hyderabad fashion industry is waiting for the new faces. And I want to say thanks to all the sponsors, and especially thanks to all the designers who come up with their art, their learning. I want to say thank you for them, and thank you so much to come here, everyone. And I won't take much time, so I'll finish with 2 lines actually.